శుద్ధ అహాన్ని అక్కడ ప్రత్యేగాత్మతో చూపించింది. వాడు ఆత్మ అన్నాడు. అంటే అహం శబ్దవాచ్యార్థము, అక్కడ అహం శబ్దవాచ్యార్థము అహం అనే ముఖ్యార్థంతో ఉంది కదా, దానిని వదిలిపెట్టాడు. లక్షణం చేత లక్ష్యాన్ని కూటస్థ చైతన్యం అనే అర్థాన్ని చూపించాడు. అవతరణిక యస్మాత్ చ, ఎందుకు అలా చూపించాడు అంటే ఆత్మాత్ర అహం వాజ్యేన అహం యాజేన ప్రత్యంగాత్రో జగ్రహయిషతి. ఎందుకంటే ప్రత్యక్మాత్రుడైన ఆత్మస్వరూపాన్నే ఇక్కడ అహంకారం అనే వ్యాజేన అన్నాడు. వ్యాజేన అంటే నెపంతో అని అర్థం. ప్రత్యక్మాత్రుడైన ఆత్మస్వరూపము, ప్రత్యేగాత్మస్వరూపుడు కదా ఇతను, అన్నిటికీ వేరుగా ఉన్న ఈ ఆత్మస్వరూపము బుద్ధికి అంతః లోపల కూడా ఉన్న, ఆ బుద్ధిని కూడా దాటి ఆవల ఉన్న ఆ ప్రత్యక్మాత్ర రూపమైన ఆత్మస్వరూపాన్ని ఇక్కడ అహంకారం అనే నెపంతో తెలియచెయ్యాలని ఉన్నది అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది ఆ నేననే దాన్ని పెట్టుకొని ఇక్కడ వివరణ అవుతున్నది. చిత్తవృత్తి నిరోధ కాదు ఇక్కడ. చిత్తాన్ని తీసేస్తే నిర్వికల్ప సమాధి పొందడం చెప్పట్లేదు ఇక్కడ. ఇది సమాధి యోగం కాదు, జ్ఞానయోగం. ఆ నేను ఏదైతే ఉందో ఆ నేను అహంకారంతో తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని. ఇక్కడ అర్థందా? తస్మాత్ అహం వృత్తి స్వరూపస్య విలయేనైవ అవాక్యార్థ అవగమాయ కారణత్వం ప్రతిపద్యత ఇతి ఇమం అర్థం ఆహ. అందువలన ఈ అహం నేననే వృత్తి ఉంది కదా, ఆ నేననే వృత్తి స్వరూపము ఏదైతే తెలియజేస్తున్నది, నేననే వృత్తి స్వరూపము ఆత్మ అని తెలియజేశారు కదా ప్రత్యేగాత్మగా. దానిని విలయంతో అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపము అదే నేను అనే విలయంతో, అదే నేను అనే విలయంతో అవాక్యార్థ జ్ఞానము అన్నాడు. అవాక్యార్థ అవగమాయ, అవాక్యార్థ జ్ఞానం కోసము అది కారణత్వాన్ని పొందుతుంది. ఆ విలయం చేత అవాక్యార్థ జ్ఞానము, అవాక్యార్థ జ్ఞానం చేత కారణత్వాన్ని పొందుతుంది. ఏది? విలయం కాదు నాన్న, అహం. కారణత్వము అహం వృత్తి అనేది అశుద్ధ అహంవృత్తి. ఆ శుద్ధ అహంవృత్తి ఆ స్వరూప విలయం చేత, అంటే పరమాత్మ అనే స్వరూప విలయం చేత అవాక్యార్థ జ్ఞానం కోసం అది కారణత్వం పొందుతుంది. ఆ నేను ఆ కారణత్వం తీసేసాల్సింది, కారణత్వం పొందుతుంది అని అర్థం చెప్తున్నాడు ఇక్కడ. అహంవృత్తి లక్షణము, అహంవృత్తి లక్షణంగా ఉంటే లక్ష్యభూతమైన అద్వైత సిద్ధి కలగదు. అంటే అహంవృత్తి లక్షణము ఏంటి? అహంవృత్తి లక్షణము దుఃఖిని, సుఖిని, సంసారిని ఇచ్చాడు. ఆ లక్షణంగా ఉంటే లక్ష్యభూతమైన అద్వయాత్మ సిద్ధి కలగదు. ఎందుకంటే అప్పుడు లక్షణము మరి లక్ష్యము రెండు వస్తువులు ఉండిపోయాయి, సద్వితీయత్వమే ఉంటుంది. అందువల్ల అక్కడ అహంవృత్తి అహంకారంగా ఉండిపోకూడదు, అక్కడ లక్ష్యమైన బ్రహ్మగా ఉండిపోకూడదు కదా. అప్పుడు సద్వితీయం వస్తుంది. ఇక లక్షణమే లేదు అని అన్నాం అనుకోండి, నేననే లక్షణమే లేదు అంటే అప్పుడు లక్ష్యం అనేది ఉండదు, లక్షణం ఉండాలి కదా. అహం బ్రహ్మ అన్నప్పుడు నేననే లక్షణం ఉన్నప్పుడే బ్రహ్మ అవుతుంది అని తెలియబడుతుంది కదా. ఇప్పుడు లక్షణంతో ఉంచి బ్రహ్మను తెలుసుకుంటే సద్వితీయం అవుతుంది, అద్వితీయం అవుతుంది. లక్షణమే ఉండదు అని అన్నాం అనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది? లక్ష్యం అనేది ఉండదు అని. ఇది బాగుంటుంది కదా అని కొందరు ఆక్షేపిస్తూ ఉంటారు కదా. లక్ష్యమే లేకుండా పోతే అయిపోతుంది కదా. ఇక్కడ ఆ ఆక్షేపణలు ఏమంటారంటే అహంకారము లక్షణమే ఉంటే స్వరూప సత్తా కలది ఉంటుంది. దానికి ఒక లక్షణం ఉంటే అది స్వరూప సత్తా కలది ఉంటుంది.
అందువల్ల లక్ష్యమైన కూటస్థ స్వరూపము అద్వితీయం కానే కాదు. ఎందువల్ల దానికి ఒక స్వరూప సత్తా ఉంది కదా. లక్షణమే అహం లక్షణంతో కూడుకుంటే దానికి ఒక స్వరూప సత్తా ఉంటుంది. అప్పుడు లక్ష్యమైన కూటస్థ స్వరూపం అద్వితీయం ఎలా అవుతుంది? అది ఉంటుండగా నాన్న అద్వితీయం ఎలా అవుతుంది? అప్పుడు ఆ కూటస్థ స్వరూపం ఇది కలిపితే ఏమైంది? సద్వితీయాలు అయ్యాయి, సద్వితీయం అయింది ఇది. ఇక స్వరూప సత్తా లేనిది ఉంటుంది అహం అన్నాడు అనుకోండి, అప్పుడు లక్షణమే లేదు కదా, ఇంక గొడవ ఎందుకు? అప్పుడు అద్వితీయం అనొచ్చు కదా అంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? లక్ష్య స్వరూపం ఉండదు కదా దానికి. లక్షణం లేనప్పుడు లక్ష్య స్వరూపం ఉండదు కదా, లక్ష్య స్వరూపం ఉండదు కదా అని ఆక్షేపాన్ని చూపించాడు. చూపించి లక్షణం సర్పభద్రజ్వ అని 27లో చెప్పాడు. చెప్పాడా? 3:27 మంత్రంలో చెప్పాడు. పాము అనేది తాడుకి ఎలాగో, పాము అనేది లక్షణం, లక్ష్యం ఏంటి? తాడు కదా. ఎలాగో అలాగే ప్రత్యేగాత్మిక అహంకారము అవ్వచ్చు అన్నాడు కదా అని చెప్పిన దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేస్తే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మయ్య ఉన్నాను, నేను బ్రహ్మయ్య ఉన్నాను అనే వాక్యార్థ జ్ఞానము కలిగే సమయంలో అహంవృత్తి, అహంవృత్తి అంటే నేననే వృత్తి, నేననే వృత్తి కారణం కదా ఏది? బ్రహ్మ అవడానికి. నేను బ్రహ్మయ్య ఉన్నాను అంటే, నేను బ్రహ్మయ్య ఉన్నా అంటే, నేను బ్రహ్మయ్య ఉన్నా అంటే అప్పుడు ఏముంది? నేననే లక్షణము అక్కడ కారణమైంది కదా బ్రహ్మ అవడానికి. ఆ కారణము లక్షణం అవుతుంది, ఆ కారణము లక్షణం అవుతుంది. అప్పుడు తన స్వరూపాన్ని లయం చేసుకుంది బ్రహ్మయందు, స్వరూపాన్ని లయం చేసుకుంది. అంటే అహంకారము లక్ష్యస్వరూపాన్ని అనుసంధించింది అని అర్థం. లక్ష్యస్వరూపాన్ని అంటే బ్రహ్మాన్ని లక్షించింది అంటే అనుసంధించింది. అలా ఉండి లక్ష్యస్వరూప జ్ఞానాన్ని కలుగు చేసుకుంది. అది కలుగు చేసుకుని తన కూటస్థాత్మయందు కల్పించబడి ఉంది కదా. అప్పుడు నేను బ్రహ్మయ్య ఉన్నాను, ఆ కూటస్థాత్మయందు నేను బ్రహ్మయ్య ఉన్నాను అని నేననేది ఆ కూటస్థాత్మయందు కల్పించబడింది కదా. ఆ కూటస్థ ఆత్మజ్ఞానము కలిగింది. అప్పుడు నేను బ్రహ్మయ్య ఉన్నాను కదా. ఆ ఆత్మజ్ఞానం కలిగిన సమకాలంలో అక్కడ ఏమవుతుంది? ఆ జ్ఞానం కలిగిన సమకాలంలో నేను బ్రహ్మయ్య ఉన్నాను, బ్రహ్మగా అయ్యున్నాను అన్నప్పుడు ఆ నేనేమైంది? నశించిపోయింది. లయం అంటే అది. అక్కడ ఏమైంది? నేను బ్రహ్మయ్య ఉన్నానంటే బ్రహ్మస్వరూపాన్ని పొందేసింది కదా, బ్రహ్మస్వరూపంగా అది తెలుసుకుంది. ఆ బ్రహ్మ అంటే ఏంటో తెలియాలి కదా. శృతి చెప్పింది, బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వ్యాపక దృష్టితో చెప్పింది. అటువంటి సర్వవ్యాపకమైన సకల చరాచర సృష్టికి కూడా మూలమైన, సృష్టిలో అన్నిటిలో ప్రవేశించి ఉన్న ఏ సద్రూపుడైన బ్రహ్మ ముందు అదే నేను, ఆ బ్రహ్మమే నేను అనుకున్నాడు. అంతేగాని ఈ జగత్తంతటికి అని జగత్తంతా పెట్టుకుని మనసులో దీనితో సహా ఆ బ్రహ్మలో నేను అని అనలేదు కదా. ఎందువల్ల? అది అన్వయం చేసింది, వ్యతిరేకత కూడా చూపించింది. ఏది? జగత్తంతా సృష్టించి జగత్తులో అది ప్రవేశించి అన్వయ వ్యతిరేకాలతో అదంతా చూపించింది. చూపించి నేను బ్రహ్మగా ఉన్నాను, అన్వయ వ్యతిరేకాలతో తొలగిపోయింది, అంతా అనాత్మని తెలిసిపోయింది. కేవలం నేను అనే అహంవృత్తి ఉంది. అటువంటి అహంవృత్తి బ్రహ్మోపదేశం అయింది, అహం బ్రహ్మాస్మి ఉపదేశం అయింది. అప్పుడు నేను బ్రహ్మగా ఉన్నాను అంటే అన్నిటినీ తొలగిపోగా అక్కడ బ్రహ్మ అదేదా. అంటే జగత్తు సృష్టిని సృష్టి చేసే లక్షణం దానికి ఏదైతుందో దాన్ని తొలగించగా, దీంట్లో అనాత్మ అంతటిని తొలగించగా నేననేది కేవల బ్రహ్మ అయి ఉన్నాను అన్నప్పుడు ఆ సమకాలంలో నేననేది నశించిపోయింది. అగ్నిలో కట్టి పడేస్తే కట్టి యొక్క స్వరూపం కోల్పోయినట్టు ఆ జ్ఞానం చేత నశించిపోయింది. కనుక ఆ కూటస్థాత్మకి అద్వితీయత్వం భంగం కాదు అని చెప్పడం, లయం అవ్వడం అంటే అది. ఇలా ఈ రకంగా అర్థాన్ని చెప్పడానికి 43వ శ్లోకం వస్తున్నది.
అహం వృత్తైవ తద్బ్రహ్మ యస్మాదేశోవగచ్చతి తత్స్వరూపలయేనాతః కారణం స్యాదహం కృతి. ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు సజ్జన్స్ వారు. అహం వృత్తి స్వరూప విలయం చేతనే, అంటే అహం వృత్తి ఆ స్వరూపము విలయం. ఇప్పుడు చెప్పాను కదా, విలయం అంటే అది, అంటే సమాధి కాదు, విలయం అంటే అది. అందుకని తెలియజేశాను, నశించిపోవడం. విలయం చేతనే వాక్యార్థం తెలియబడుతుంది కదా. అది నశించిపోతే వాక్యార్థం ఎవరు తెలియబడుతుంది? అంతా బోడుగుండే అయిపోతే దూకోవడానికి పని ఎందుకు అన్నట్టు. అహం వృత్తైవ తద్బ్రహ్మ యస్మాదేశో అవగచ్చతి. ఇతను అహం వృత్తితోనే ఆ బ్రహ్మని నిశ్చయించుకోవాలి. అహం వృత్తితోనే ఆ బ్రహ్మని నిశ్చయించుకోవాలి. అహం వృత్తైవ తద్బ్రహ్మ యస్మాదేశో అవగచ్చతి. అర్థమైపోయిందా నీకు? అర్థమైందా? అహం వృత్తైవ, అహం వృత్తితోనే తద్బ్రహ్మ ఆ బ్రహ్మని యస్మాదో అవగచ్చతి నిశ్చయించుకోవాలి. తత్స్వరూప లయేనాతః. అందువల్ల అహంకార రూపం లయంతోని కారణం స్యాద్ అహం కృతి. అహంకారము కారణమైపోతుంది, లయం చేతనే అది కారణమవుతుంది. ఇక్కడ ముముక్షువు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మయ్య ఉన్నాను అని బ్రహ్మాత్మైక్య రూపమైన పరబ్రహ్మాన్ని అహంకారాన్ని అవలంబించే తెలుసుకుంటాడు కదా. ఆ పరబ్రహ్మమైన ఆ పరబ్రహ్మాన్ని అహంకారాన్ని అవలంబించే తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మగా ఉన్నాను. ఆ నేను బ్రహ్మగా ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అవాక్యార్థం కదా. ఆ అవాకార్య రూపమైన ఆ పరబ్రహ్మది, ఇది వాక్యం. అహం బ్రహ్మాస్మి అవాక్యార్థం ఏంటి? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఈ వాక్యం చేత అహంకారాన్ని అవలంబించే తెలుసుకుంటుంది, అంతే కదా, తెలుసుకుంటుంది. అందువల్ల అహంకారము ఎలాగా? అహంకారము తాను బాధించబడి బ్రహ్మజ్ఞానానికి కారణమైపోతుంది, బ్రహ్మజ్ఞానంకి కారణమైపోతుంది. రజ్జు ఎందుకు కల్పించబడిన సర్పము తాను బాధించబడి, సర్పము బాధించబడి రజ్జు స్వరూపం తెలియబడుతుంది. పాము పాముగా ఉంటే ఇక్కడ రజ్జు తెలియబడుతుందా? సర్పము బాధించబడి రజ్జు స్వరూపం తెలియబడుతుంది. అలాగా అక్కడ పాము కారణమై ఉన్నట్లు ఇక్కడ కూడా అహము బ్రహ్మ అక్కడ దాని స్వరూపం కోల్పోవడానికి అది బాధించబడి బ్రహ్మగా మిగలడానికి కారణమవుతుంది, కారణమవుతుంది అని అర్థం. కనుక ఆవృత్తి ద్వారా ఆ బ్రహ్మము తెలుసుకుంటాడో, ఉన్నది ఉన్నట్లుగా ఏ రకంగా తెలుసుకుంటాడో దానితోటే బ్రహ్మము యొక్క అద్వితీయత్వం తెలుస్తుంది. అప్పుడు సద్వితీయం ఉండదు కదా, బాధించబడిపోయింది కదా అహము. అహం రూప వినాశనం చేతనే అక్కడ బాధితం చేతనే అక్కడ అహంవృత్తి లక్షణం ఉంటుంది. అందువల్ల మత్స్వరూప లయమే నైవ అనే పాఠాంతరం కూడా ఇదే అర్థం. మత్స్వరూప తత్స్వరూప లయేనాత అని ఉంది, మత్స్వరూప లయేనైవ అని కూడా ఉందిట, అదే అర్థం. అదేనా? ఇది బాగుందా? ఆ లక్షణం బాధితం అయిపోతుంది. ఇది లక్షణం బాధితమే అహం బ్రహ్మ అని బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది. ఇక్కడ బ్రహ్మస్వరూపాన్ని పొందినప్పుడు లక్షణం బాధితం అయితే, ఇది మంచి చర్చతో, అక్కడ లక్షణం బాధితం అయిపోతుంది, బ్రహ్మగా మిగిలిపోతుంది. అప్పుడు అక్కడ బ్రహ్మగా మిగిలినప్పుడు అసంసారి అయినా నిర్దుఃఖి అయినా సకల చరాచరమైన దుశ్చరాశి రహితమైన ఆ బ్రహ్మగా మిగిలిపోతాడు. మిగిలిపోయినప్పుడు వాడు అలా ఉండిపోడు కదా. ఇక్కడ ఈ పదాన్ని తీసుకోండి, మంచి మాట ఎత్తావు, అలా ఉండిపోడు కదా. మళ్ళా భిక్షాటన చేస్తారు కదా, దానిని బాధితానువృత్తి, బాధితానువృత్తితో ఉంటాడు. అందుకనే కరెక్ట్గా అహం బ్రహ్మాస్మి తత్వమసి వాక్యాలు బోధపడి ఆ వాక్యార్థం బాగా అవగాహన చేసుకుని నిర్దుఃఖాన్ని పొందాడు అంటే వాడు సంసారం చేయలేడు.
సంసారం చేస్తున్నాడు అంటే వాడికి వేదాంతం ఎంజాయ్మెంట్, సరదా, ఆ చర్చ. బాధితానువృత్తితో ఉన్నాడు అంటే వాడు సన్యాసి ఉండగలడు, సన్యాసే ఉండగలడు. సన్యాసి ఎవరు? ఇంత జ్ఞానం ఉన్నవాడు. మళ్ళీ ఇక్కడ ఈ సన్యాసులు కాదు, క్యారేజీలు కప్పులు పట్టుకునే వాళ్ళు కాదు, కుతూహలంతో ఏదో రోజులు గడవడానికి ఉన్నవాళ్ళు కాదు, ఇంత సాధన చేసేవాడు. ఇంట్లో ఉండి బాధితానువృత్తి అవుతుందా? నాకు తెలియక అడుగుతున్నా, నాకు ఇది తెలియక అడుగుతున్నా, అవుతుందా? పిల్లకి పెళ్ళిళ్ళు కానీ, ఇది కానీ, మనవలు పుట్టడం కానీ, లేకపోతే వాళ్ళు చొక్కాలు వేయడం కానీ, ఇన్ని అన్ని బాధితానువృత్తి చేస్తామా? మోహంతో జరుగుతాయి ఇవి. లేకపోతే బందీ భార్య పిల్లలు అందరూ కూడా వీడి మీద ఎక్కుతారు. అందుకని సిద్ధిది, నైష్కర్మ్య సిద్ధి, ఆ పేరు గుర్తుంచుకోవాలి. సిద్ధి. ఇక ఆపుతాను. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.